నాగబాబు గారు మాట్లాడినంత క్లోజ్గా లేదా రోజా గారు బిహేవ్ చేసినంత నీట్గా చాలా తక్కువ మంది బిహేవ్ చేస్తారు జబర్దస్త్ ఆర్టిస్టులతోటి, మాతోటి, కమెడియన్స్ తోటి. నాగబాబు ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, నేను హ్యాపీగా ఎప్పుడు ఫీల్ అవుతానంటే మెగాస్టార్ అనే ఒక స్టార్ని మనం కలవడానికే చాలా టైం పడుతుంది. ఓకే, సొంత తమ్ముడు మెగాస్టార్ సొంత తమ్ముడు అరే చంటి ఏంట్రా అలా ఉన్నావు సరే ఇలా నా పక్కకు కూర్చో అని అనగానే మీకు ఫ్యూజ్లు ఎగిరిపోతాయి ముందు. అంటే ఈయన ఈక్వల్ టు మెగాస్టార్. ఇప్పుడు మన కళ్ళ ముందు మెగాస్టార్ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఒక్క 2 రోజులు టైం కావాలి. ఈ 2 రోజుల్లో హ్యాపీగా మనం అలా చేతులు వేపుకొని చెప్పండి బాబు గారు ఏంటి విషయాలంటే ఎలా ఉన్నావు, మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, ఏంటి పరిస్థితి, స్కిట్లు ఎలా చేస్తున్నావు, ఏ కారు కొనుక్కున్నావు, లేకపోతే ఎలా వస్తున్నావు నువ్వు బయటికి, బాగానే ఉందా, బయట అందరు గుర్తుపడుతుంది, ఇలా ఇంత క్లోజ్గా మాట్లాడుతూ చాలా పర్సనల్ విషయాల్లో కూడా ఆయన మాట్లాడుతూ కామెడీలు చేస్తూ ఉంటే మన గురించి మనం ఎంజాయ్ చేస్తాం. అంటే మెగాస్టార్ని గెలవాలనుకునేవాడు అట్లీస్ట్ మెగాస్టార్ గుర్తుపడతాడు కదా మనల్ని. విచిత్రం అంటే మెగాస్టార్ కూడా జబర్దస్త్ చూస్తారండి, ఆయన కూడా జబర్దస్త్ చూస్తారు. చాలామంది జబర్దస్త్ ఆర్టిస్ట్ని ఆయన పేరు పెట్టి పిలుస్తాడు, మనం ఎక్స్పెక్ట్ కూడా చెయ్యం. కనబడంగానే రాకెట్ రాఘవ బాగున్నావా, నీ స్కిట్ చూశాను రా, సుధీర్ నిన్ను చూశాను, సీను నిన్ను చూశాను. నేను ఇప్పటివరకు కలవలేదండి, అందుకని ఆయన నన్ను చూశారని నేను చెప్పను. చూస్తే అదృష్టవంతుడిని. ఆయన గుర్తుపడతాడంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ నాగబాబు గారు. నాగబాబు గారు ఆ టైంలో అక్కడ లేకపోయింటే ఆయన ఎందుకు చూస్తారు చెప్పండి. ఇప్పుడు చూసి నాగబాబు గారు చెప్తారు హ్యాపీగా, అరే నేను మా అన్నయ్య చూశాడురా, ఇది నీ స్కిట్ నచ్చిందిరా మా అన్నయ్యకి, మా అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు, అయితే కలిసినప్పుడు చెప్పాడు అనగానే ఆల్రెడీ మెగాస్టార్ మనం చెప్పినట్టే డైరెక్ట్గా. అంతే కదా, అసలు ఎంత ఎలా ఉంటుంది. సో అంత ఫ్రీనెస్ రావాలంటే ముందు నాగబాబు గారు అంత ఫ్రీ అవ్వాలి. మనతో అంత ఫ్రీ అయితే కానీ ఆయన మనతో మాట్లాడలేదు. ఇక రోజా గారి విషయానికి వస్తే మీరు బయట చూస్తున్న రోజా గారు వేరు, ఇండస్ట్రీలో ఆవిడ ఉండే వేరు. బయట జనం కోసం జన సమస్యల మీద ఆవిడ కొట్లాడుతున్న రోజా గారు వేరు, పర్సనల్ ఆర్టిస్టులతో ఉండే బిహేవియర్. ఎందుకంటే ఆవిడ కూడా ఒక ఆర్టిస్ట్ కాబట్టి చాలా నీట్గా క్లీన్ అండ్ క్లియర్గా మాట్లాడుతుంది. ఏ విషయం అని లోపల ఒకటి బయట ఒకటి ఉంది, స్ట్రైట్ ఫార్వర్డ్. అబ్బాయి నాకు నచ్చలేదు అంతే, ఫేస్ ఇది నచ్చింది, అది తిరిపోయింది. అలా ఉండేటప్పటికి ఏంటంటే కొంచెం నేను ఫ్రాంక్నెస్ ఎక్కువ ఉండే మనిషిని కాబట్టి ఈ కూడా ఎదుటోడు ఫ్రాంక్గా మాట్లాడుతుంటే తొందరగా వెళ్ళిపోతాం వాళ్ళ దగ్గర. అలా రోజా గారు కూడా చాలా క్లోజ్గా మూవ్ అవుతారు అందరు జబర్దస్త్ ఆర్టిస్టులతో. అందరు ఆర్టిస్టులతో, ఆయన ఓన్లీ జబర్దస్త్ చెప్పట్లేదు, ఏ కొత్త ఆర్టిస్ట్ వచ్చినా కూడా అందరూ మెచ్చుకుంటారు. నాగబాబు గారు అయితే ఎస్పెషల్లీ ఏం చేస్తారంటే కొత్తగా ఎవడైనా జబర్దస్త్లో ఒక ఆర్టిస్ట్ ఎంటర్ అవుతున్నాడంటే వాళ్ళని స్పెసిఫికేషన్ చేస్తారు. ఆయన అబ్బాయి నువ్వు చాలా బాగా చేసావు అబ్బాయి అని. ఒక్కసారి నాగబాబు అనే వ్యక్తి స్టేజ్ మీద ఉండగానే కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్ని నువ్వు బాగా చేసేవారు అనేటప్పటికీ వాడికి ఎంత బూస్ట్ ఒకటేసారి కల్పించినట్టు. వాడు కష్టపడతాడు, ఇంకా పేరు తెచ్చుకోవాలి, ఇంకా పైకి రావాలని కష్టపడతాడు. ఎవరితను నువ్వు కొత్తతనా బాగా చేయలేదా అనగానే అయిపోయింది వాడి జీవితం నాశనం. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్గా ఒక పెద్ద మనిషిగా ఒక ఇండస్ట్రీలో ఇన్నేళ్ళు ఉన్న వ్యక్తిగా ఆయనకు తెలుసు ఎదుటివాడు సినిమా నమ్ముకునే లేదా స్టేజ్ నమ్ముకునో పైకి వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందని ఆయనకు తెలుసు. అందుకే ఆయన బూస్టప్ ఇస్తాడు. సో ఆయన అంత బూస్టప్ ఇస్తాడు, అంత క్లోజ్గా మాట్లాడతాడు. బయట కూడా పర్సనల్గా అలానే ఉంటారు. ఎప్పుడు కూడా సీరియస్ ఉండడం కానీ, మనసులో పెట్టి బయట ఒకటి మాట్లాడడం కానీ ఇలాంటివి ఉండవు. ఆయన ఎంత భోలేగా అవుతారో అంత భోలా వ్యక్తి. దట్స్ ఫ్యాక్టింగ్. ఏదంటే ఇంకా బయట చెప్పుకున్నాడు 100 చెప్పుకుంటాడు. ఇందాక మీరు రూమర్లు చెప్పారు చూసారు, 2-3 క్రియేట్ చేశారు, అలానే అది కూడా. అయ్యో నేనేం క్రియేట్ అంటే వాళ్ళు క్రియేట్ మీరు ఇది పట్టుకుంటారు, అసలు నువ్వు మా నాణ్యం పట్టుకోరు మీరు.